కష్టాలు పడకూడదని, పిల్లలు కష్టాలు పడకూడదని కోరుకోవచ్చండి, కష్టపడకూడదని కోరుకోకూడదండి. అందువల్ల యువతరం చెడిపోతున్నారండి. తల్లిదండ్రుల్లోనే ఉంది దోషం. కానీ ఇదివరకు చదువు అలా ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదు అంటే విద్యార్థే కష్టపడేవాడు, వాడి కోసం ఇంకెవరూ కష్టపడేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఏదైనా చెప్పగానే విద్యార్థి చదువుకోవాలి, చదువు అంటే అలాగే ఉండాలి, లేకపోతే మానేయి అని చెప్పేవాళ్ళు. అందుకని వీడు చదువు కోసం సకల సౌకర్యాలు ఏసీ రూములు కల్పించిన తర్వాత చదువు రాదు. ఇంకా పిల్లలకి ఏసీ రూములు ఇవ్వకూడదు అసలు. వాడు చదువు అయిపోయే వరకు ఏసీ రూములో విద్యార్థులు పడుకోకూడదు, పడుకుంటే నిద్ర వస్తుందని చదువు రాదండి. అందుకని ఆ సౌకర్యాలు కల్పించడం అంటే వాడికి విద్య రాకుండా చేయడమే. ఖచ్చితంగా విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు బ్రహ్మచర్యం పాటించాలి, వీలైతే నేల మీదే పడుకోవాలి. ఇవాళ మాస్టర్ బెడ్రూమ్ వేరే, చిల్డ్రన్ బెడ్రూమ్ వేరే. చిల్డ్రన్ బెడ్రూమ్లో తలుపేస్తాడు, వాడు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. అక్కడ స్మార్ట్ ఫోన్ పట్టు కూర్చుంటాడు. ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలియాలి, వీలైతే నేల మీద పడుకోమని చెప్పాలి. పిల్లలు కష్టపడాలి, కష్టాలు పడకూడదు, అది వేరే విషయం. చెమట ధారపోయకుండా కష్టపడకుండా చదువు ఎలా వస్తుందండి? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయనకి చదువు రావడం కోసం మాస్టర్ ఎక్కడో గంగానది అవతల ఉన్నాడు అంటే అక్కడికి గంగానదిని ఈదుకుంటూ వెళ్ళాడు. నిక్కరొక్కటి కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి పైన ఉండే పుస్తకాలు చొక్కాలో మూట కట్టి ఈ చేత్తో చొక్కాతో పుస్తకాలు పై చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ వెళ్ళిన మహానుభావుడు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అది లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర. శాస్త్రి ఆయనకున్న బిరుదం. హిందీలో శాస్త్రి అనేది పీజీ డిగ్రీతో సమానమైన పట్ట ఆ రోజుల్లోనే ఆయన సాధించడం వల్ల శాస్త్రి అన్నారు. ఆ శాస్త్రి చదవడానికి అసలు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి ఆ గంగానదిని ఈదేశాడు ఆయన. ఎవరో మాస్టర్ గంగానది అవతల ఉన్నారు, ఆయన బాగా పాఠాలు చెబుతారట అంటే రాత్రిపూట గంగానది దాటి వెళ్ళవలసి వస్తే మాస్టర్ని టైం మార్చుకోమని చెప్పలేదు. ఇప్పుడు విద్యార్థులకు అనుకూలంగా టైం టేబుల్ మార్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రారండి అని టైం మార్చేస్తారు. పిల్లల్ని తప్పించాలి కానీ టైములు మార్చకూడదు. అక్కడ మేము 9వ తరగతిలో ఉన్నప్పుడు హిందీ ఉపవాచకంలో ఈయన కథ ఉండేది. హిందీ ఉపవాచకం అందులో చెప్పారు మాకు. ఇది ఎప్పుడు 70ల మాట. ఇది అప్పటి నుంచి నాకు గుర్తుంది. ఒక మహానుభావుడు చదువు రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట. అలా వచ్చిన చదువే నిలబడుతుంది. ఏసీ రూములో కూర్చుని సుఖపడి చదివిన చదువు నిలబడదు. ఎందుకంటే సుఖాలు మరిగాడు అక్కడ. సుఖార్థిన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. నీకు విద్య కావాలంటే సుఖం వదిలేయి, సుఖమే కావాలంటే చదివే వదిలేయి. ఏదో ఒకటే వస్తుంది ఖచ్చితంగా. విద్యార్థి దశలో ఉన్నంతసేపు కష్టపడవలసింది. తర్వాత ఏదో ఉద్యోగం వచ్చాక వివాహం చేసుకున్నాక వారి భోగాలు ఏవో వారికి ఉంటాయి, ఎవరు కాదంటారు కనుక.